ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చాయి? ఎందుకంటే మీరు 17కు 17 స్థానాలు టార్గెట్గా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే 17 స్థానాలు వస్తాయో కేంద్రంలో అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హామీలన్నీ కూడా సులువవుతాయి పరిష్కరించడానికి, వాటిని అమలు చేయడానికి అని చెప్తున్నారు. కాబట్టి 17 స్థానాలు టార్గెట్ చేసుకొని పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సర్వేలు బట్టి గెలుపునే మనం ఒక బేస్ తీసుకుని అభ్యర్థులను నిర్ణయించబోతున్నారు. సర్వేలు ఇప్పటికే 2-3 సార్లు జరిగినాయి. దాని ప్రకారం అభ్యర్థులు నిర్ణయిస్తారు. నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లోనే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ఈసారి కూడా 17కి 17 గెలవాలని టార్గెట్ పెట్టుకుని పోటీ చేస్తుంటే 1-2 తప్ప తక్కినవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాకుంది. ఎందుకంటే నిన్న మొన్ననే కదా అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేశారు కాబట్టి అదే రకంగా పార్లమెంట్ కూడా ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సర్వేల మీద, ఆ సర్వేలో ఎవరు గెలుస్తారనే దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారమే అభ్యర్థులను కూడా నిర్ణయం చేస్తారు. అయితే రవి గారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది అనేది మేబీ కొంతవరకు అదే అంచనాలు తప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉండే అంశాలు వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అంశాలు వేరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ గారి హవా నడుస్తోంది కాబట్టి, మోడీ గారిని కొట్టే నాయకుడు లేడు కాబట్టి మళ్ళీ తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా బీజేపీయే గెలుచుకుంటుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మోడీ గారి హవా నడుస్తుందని చెప్పినప్పుడే చాలా తక్కువ వచ్చినాయమ్మా. 3-4 కదా వచ్చింది, 17 ఉంటే. అప్పుడు మోడీ గారే ప్రధానమంత్రి, మొదటిసారి ఉన్నాడు, రెండోసారి ఉన్నాడు, ఏమి రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అంతా మీడియా హైప్ చేస్తున్నారు. అంతా మోడీ గెలుస్తున్నారు అని మీడియా ద్వారా ప్రజలందరికీ మోడీ గారిదే నడుస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం భారతదేశంలో ఢిల్లీ చుట్టూ రైతులందరి మీద తీవ్రమైన అణిచివేత కార్యక్రమాలు మోడీ గారు చేస్తున్నారనే విషయాన్ని టీవీల ద్వారా, పేపర్ల ద్వారా భారతదేశంలో ఉన్న రైతులందరూ చూస్తున్నారు. మా రైతులు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చెప్పరు. ఏ రకంగా అయితే మొన్న కేసీఆర్ గారి మీద మార్పు తీసుకుని రావాలని ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని మార్చారు, అదే రకంగా కేంద్రంలో కూడా ఈ మోడీ వల్లనే ప్రభుత్వాన్ని మారుస్తారు, మోడీ వల్లనే గెలుస్తారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ మోడీ వల్లనే ప్రజలు ఇవాళ ప్రభుత్వాన్ని మార్చేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. తీసుకోవడానికి మంట అగ్నికి ఇంకా వాయువు కొద్దిగా నూనె వేస్తే ఎట్లుంటుందో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి అణిచివేతకి ఈ రైతుల అణిచివేత పరాకాష్ట. అసలు ఈ చర్చలు గాని, వారితో పిలిచి మాట్లాడటం గాని, ఎప్పుడో తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని విత్డ్రా చేసుకోవటం గాని, కొత్తగా ఇచ్చిన హామీలను బిల్లు పెట్టడం గాని, ఇవేమీ పెట్టకపోవటం వల్లనే ఇవాళ రైతులంతా తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే సంగతి తెలుసు. రైతులకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. రైతులంతా భారతదేశంలో విస్తరించున్నారు. రైతుల వల్లనే మనం ఇవాళ ఒక 2 పూట్ల భోజనం తింటున్నాం. ఇంత ముందు మనకు స్వతంత్రం రాకముందు భారతదేశంలో అమెరికా నుంచి ముక్కిపోయిన గోధుమలు తెచ్చుకుని తినే పరిస్థితి నుంచి ఇవాళ మన దేశం నుంచి ఇతర దేశాలకు తిండి కింద పంపించేటటువంటి పరిస్థితి వచ్చిందంటే రైతుల వల్లనే. అదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల వల్ల. మీరు బ్యాంకులు జాతీయకరణం చేయటం వల్ల బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులో కొంత భాగం తప్పనిసరిగా క్రాప్ లోన్ ఇవ్వాలనేది పెట్టారు ప్రభుత్వం జాతీయకరించిన తర్వాత. అదే రకంగా ల్యాండ్ సీలింగ్ తీసుకుని వచ్చి 100,000 ఎకరాలు అన్నిటి పంచడం వల్ల ఆ భూములు సరిగా పండించి పంట పండించేటటువంటి అవకాశం రైతులకు వచ్చింది. వీటన్నిటి వల్ల ఇవాళ భారతదేశంలో ఫుడ్ గ్రెయిన్స్ కి ఏమాత్రం లోటు లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అదే రైతులు వాళ్ళ ప్రభుత్వం మీద, ముఖ్యంగా మోడీ మీద, బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే విషయం ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో 100% భారతదేశంలో ఇండియా కూటమి ద్వారా ఎక్కువ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దాంట్లో
ముఖ్యమైన పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించబోతుంది. అయితే రవి గారు 17 స్థానాల్లో టార్గెట్గా పనిచేస్తున్నాము, 1-2 తప్ప మాక్సిమం సీట్లు గెలుచుకుంటాము అని చెప్తున్నారు. కానీ ఏదైతే మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిలో 6 గ్యారంటీలకు సంబంధించి వాటి అమలుపైనే మీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాటికి సంబంధించి మీరు మొన్న మేము 53,000 కోట్ల రూపాయలు ఈ గ్యారంటీల కోసం పెట్టాం, కేటాయించారు. అవును, ఇప్పుడు 2 గ్యారంటీలు ఆల్రెడీ ప్రకటించాం. రేపు ఎల్లుండో ఇంకొక 2 గ్యారంటీలు. ఏంటవి? గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చేది ఒకటి, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇచ్చే దాని మీద ప్రకటన చేయబోతున్నాం. అది చేసిన తర్వాత మిగిలిన మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేది ఒకటి, ఇంకోటి విద్యార్థులకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించేది. వీటిని కూడా ప్రకటించడానికి దానికి కావలసిన బడ్జెట్ కూడా పెట్టించాం. అందుకని ఈ అమలు చేసే కార్యక్రమం కంటిన్యూస్ గా జరుగుతుంటుంది. అందువల్ల దాని మీద అనుమానం లేదమ్మా. నిన్న మొన్ననే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ లో ప్రొవిజన్ కూడా క్రియేట్ చేశారు. అనేక ఇది 6 గ్యారంటీలే కాకుండా చదువుకు పెద్ద ప్రాధాన్యత, హెల్త్ కి పెద్ద ప్రాధాన్యత. మొత్తం ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మండలంలో 15 ఎకరాల్లో ఒక పెద్ద మోడల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ పెట్టి దాంట్లో ఆ మండలంలో ఉన్న పేద ప్రజల పిల్లలందరూ చదువుకొని ఇతర డబ్బున్న వాళ్ళు ఏ రకంగా అయితే చదువుకొని పైకి వస్తున్నారో ఆ రకంగా పేద ప్రజల పిల్లలు కూడా చదువుకునేటటువంటి అవకాశం ప్రతి మండలంలో కల్పించాలని దానికి కూడా బడ్జెట్ ప్రొవిజన్ పెట్టడం జరిగింది. అన్ని ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ అన్నిటికీ సముచిత స్థానం, మైనార్టీ వెల్ఫేర్ అటన్నిటికి బడ్జెట్ లో ప్రొవిజన్ చూపించాం. అందువల్ల ప్రభుత్వం మాట్లాడటమే కాకుండా చేతల ద్వారా సమాధానం చెప్తాం. నిన్న మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మేము కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద మన వాటా మనకు కావాలని అడుగుతుంటే మన వాటా కూడా ఆంధ్రాకే పోతుంటే మాట్లాడకుండా కూర్చున్నటువంటి వాళ్ళు మళ్ళీ మాటల గారడీతోని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దాడి చేస్తున్నారు. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల. నిన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ పోయి నేను సత్యవంత వరకు పోరాటం మీకోసమే చేస్తానంటే ఇదే పోరాటం నిన్న మొన్న చేస్తున్నారని కూడా తెలుసు కదా. 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి వల్ల ఈ ప్రారంభించవలసినటువంటి ప్రాజెక్టులన్నీ ఎప్పుడు తెగిపోతాయో, కింద ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా చనిపోతారనే భయం మీద ఉన్నారు. మొత్తం 1,00,000 ఎకరాలకు కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఖర్చు వృధాగా చేశారు. ఎక్కడికెక్కడికి ఇంజనీర్లతో పని లేకుండా ముఖ్యమంత్రి గారే ఇంజనీరింగ్ చీఫ్ లాగా మళ్ళీ వీటన్నిటి యొక్క డిజైన్లు మార్చి డబ్బులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని రిటైర్ అయిన అక్కడ పెట్టి ఇక్కడ ఆ కాళేశ్వరం పెట్టినటువంటి దానికి ఇంజనీరింగ్ చీఫ్ 10 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. ఆయన్నే పెట్టి ఆయనతోనే చేపించడం వల్ల ఎవడు వినేవాళ్ళు లేడు. ఆయన సీఎం ఏం చెప్తే అదే చెప్పేవాడు తప్ప అది చెప్తే ఈ రకంగా ఆ ప్రాజెక్టు తెగిపోద్ది, బీటలు వారిద్ది అనేటటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇది ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ వారికి మాటలతో ఇంతకుముందు 10 సంవత్సరాల్లో మేము ప్రజలను మెప్పించామనే విధంగా ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ వారు చేసిన తప్పులకు పక్కన ఉంటే కళ్ళ ముందు కనపడుతుంటే అవి ఒప్పులని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు ఒప్పుకోరు. పెన్నులు పెన్సిల్ అంటే కనపడుతుంది కదా, పెన్సిల్ పెన్నుకి తేడా ప్రజలకు తెలుస్తుంది కదా. అందువల్ల ఇవాళ తెలవటం వల్లనే ప్రజలు స్పష్టమైన మెజారిటీ 61 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. 65 సీట్లు వచ్చినాయి సిపిఐతో కూడా కలిపితే, 64 కాంగ్రెస్, 1 సిపిఐ, 65. స్పష్టమైన మెజార్టీ ఎవరి మీద డిపెండ్ కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టారు. కేబినెట్ మీటింగ్ లో 6 గ్యారంటీల్ని వెంటనే అమలు చేస్తామని ఒక నిర్ణయం తీసుకుని వాటిని చట్టాలుగా మార్చారు. దాంట్లో 2 గ్యారంటీలు అమలుకు వచ్చేసినాయి, 2 రేపు 6 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి ప్రజలకి ప్రభుత్వం కాంగ్రెస్ మీద, ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి మీద, వారి కేబినెట్ మీద పూర్తి నమ్మకం కలుగుతుంది. కాబట్టి 100% మేము
15 నుంచి 16 సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది. 17 కూడా గెలవటానికే టార్గెట్